వాట్సాప్ మెసెంజర్ను నిషేధించాలని దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వాట్సాప్ను బ్యాన్ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. వాట్సాప్ వల్ల అనేక నష్టాలున్నాయని హర్యానాకు చెందిన సమాచార హక్కు కార్యకర్త సుధీర్ యాదవ్ కొద్ది రోజుల కిందట పిటిషన్ దాఖలు చేశారు. వాట్సాప్ వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. టెర్రరిస్టులు తమ సమాచారాన్ని సులువుగా మార్చుకోవచ్చని వివరించారు. అతని పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని అభిప్రాయపడింది. అలాగే టెలికాం ఫిర్యాదుల ట్రైబ్యునల్కు వెళ్లాలని సూచించింది.